హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాన్వి బ్లాగ్స్. ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయింది. పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మేడం అయితే వీడియో తీసామని చెప్పింది. వీడియో తీస్తున్నా. ఆమె అయితే రెడీ అవుతలేదు, ఇంకా బ్రష్ చేసుకోలేదు. రామ మందిరం గుడి ఓపెనింగ్ కదా, ఇక గుడికి పోదామని అంటే ఇంట్లో దీపం ఇట్లా పెట్టేసి పని అంతా చేసి బట్టలన్నీ విండిన తర్వాత నేను దానం చేస్తా. కానీ రెడీ అయితే తానం ఇట్లా చేసి దీపం పెట్టి ఇంట్లో అంటే దీపం అయితే పెట్టాను నేను. ఇప్పుడు చూడండి, ఇక ముగ్గు వేసుకున్న, ఇల్లు చూసింది, ముగ్గు వేసుకున్నది. ఇక ముగ్గు అయితే వేసింది ఆమె. ముగ్గు ఇట్లా వేసి ఆమె పని చేస్తే నేను తానం చేసి ఇక ఇంట్లో దీపం పెట్టినా. నేనైతే చాయ్ పెట్టుకోవాలి, ఇక చాయ్ తాగాలి. 12 గంటల వరకు, 12:30కు అంట గుడి ఓపెనింగ్. ఇక 12 గంటల వరకు పోవాలి. ఇంట్లో కూడా ఒక కొబ్బరికాయ కొట్టినా, మేము ఆడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టి రావాలి. 12 గంటల వరకు, 12:15 వరకు గుడికి వెళ్ళిపోతే మళ్ళీ 12:30, 1 గంట వరకు రావచ్చు. వస్తే అయిపోతుంది. దేవుడు కంప్లీట్గా మాకు అయోధ్య అక్షంతలు కూడా వచ్చినాయి. అక్షంతలతో పాటు మాకు దేవుని అది గుడిది కూడా వచ్చింది. అక్షంతలు కలిపి పెట్టినాం. ఇక సాయంత్రం మళ్ళీ దీపాలు 5 దీపాలు పెట్టినాక అక్షంతలు మా పిల్లల మీద, అందరి మీద, మనిషిని వేసుకుంటారు. ఇక అయిపోతుంది. అవి ఆయన ఆశీర్వాదాలు మాకు. ఇప్పుడు ఏమైనా ఛాయ్ పెడుతున్నది, ఛాయ్ తాగాలి. సుక్కు ఎక్కువ పెట్టు, వాడు తాగుతాడు. కన్నే కావాలంటాడు ఛాయ్ మళ్ళీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నువ్వైతే చాలా బాగున్నా. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చాలా మంది చూస్తున్నారు, వీడియోస్కి లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈరోజైతే ఇక ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ అయిపోయింది. ఫస్ట్ ముఖం కడగానే ఇంత బొట్టు పెట్టుకోవాలన్న తలకాయ ఇంత జ్ఞానంగా అయితే ఉండదు. రాడా ఫస్ట్ బొట్టు పెట్టుకొచ్చుకున్నాడు. పిల్లలైతే స్కూల్లో పిల్లలకు ఉన్న స్కూల్ కానీ కోనాడు ఫస్ట్ బొట్టు పెట్టుకొచ్చుకోపోనాడు. ఆడతాడు ఆయన. ఆయన ఎన్ని ఫోన్ పెట్స్ పెడుతున్నాడు. ఇక జ్వరం తక్కువైంది, సర్ది అయింది బాగా. హాయ్ చెప్పు. హాయ్ పెట్టాను అద్దాలు ఉల్టా అట్లా పెట్టుకో, మంచిగా పెట్టుకొని ఇటు చూడు. హాయ్ చెప్పు, పెట్టుకొని మంచిగా పెట్టుకున్నావా? హాయ్ చెప్పు. అద్దాలు లేవు, అద్దాలు తీసేసి వాళ్ళకి. ఫ్రెండ్స్, రెడీ అయితే గుడి దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి వెళ్దామనేసి అట్లనే దారిలోనే వాళ్ళ స్కూలు ఇచ్చి వెళ్దామనేసి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళినాం. స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్ ముందు ముగ్గేశారు. ఈరోజు అసలు ఇక్కడ ఎవరికి లేదు స్కూలు, వాళ్ళకొక్కరికే ఉన్నది. వాళ్ళ స్కూల్ ముందు అయితే ముగ్గేశారు. అదైతే కొంచెం వీడియో తీశాను నేను. ఇక తర్వాత గుడి దగ్గరికి అయితే వచ్చినాం. 12:30 అయిపోయింది. అప్పటికే గుడి అయితే ఫుల్ అయిపోయింది. మొత్తం లోపల కూర్చున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేమైతే ప్రదక్షిణలు చేస్తున్నాము. అందరు అక్కడ కూర్చొని అయితే అవి చూస్తున్నారు. పెద్ద టీవీ పెట్టిరు. మా ఆయన ముందైతే వెళ్తున్నాడు. మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ అయిపోతే, లోపల ఫుల్ అయిపోతే బయట అయితే అందరు నిల్చున్నారు. మేము కూడా అయితే అక్కడ నిల్చొని అయితే వీడియో తీసినాము. కాకపోతే మధ్యలో కొన్ని తాడులు ఉన్నాయి, అవి అయితే వాడినాయి. మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక 1 అవర్ పట్టింది మాకు అక్కడ. అవన్నీ చూసేసి పూజ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడనే అయితే అన్నదాన కార్యక్రమం ఉండే. అది తినేసి అయితే వచ్చినాం. పిల్లలిద్దరిని అయితే స్కూల్కి పంపించినాం కదా, మేము ముగ్గురం అయితే వెళ్ళినాము. ఫుల్ పబ్లిక్ అంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అక్కడ. అటు అయితే రాముల వారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మాది. ఇంట్లో అయితే ఈవినింగ్ చేసుకునే కార్యక్రమం అయితే ఈవినింగ్ చేయాలి. ఈ పిల్లల్ని తీసుకెళ్ళలేదు కదా. ఇక్కడ పక్కనే ఇంకా రాముల వారి గుడి ఉంటుంది. ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అక్కడ పూజలు
ఇక్కడైతే హారతి ఇచ్చే టైము, హారతి అయితే ఇస్తున్నారు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇక తీసినాము, మీతో షేర్ చేసుకుందాం అనేసి అయితే నేను ఇక వీడియో అయితే కంప్లీట్ చేసేసాను. చూడండి, మొత్తం అయిపోయినాక చూపిస్తాను. ఇక పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ అక్షింతలు అయితే అందరి మీద చల్లేరు. ఇక్కడైతే చూడండి పబ్లిక్ ఎట్లున్నారు, ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు. ఒక 1 అవర్ నిలబడి ఉన్నాము. దీని తర్వాత అయితే అన్నదాన కార్యక్రమం జరిగింది. మేమైతే తీయలేదు, తినేటప్పుడు చాలా ఎక్కువ ఉండే, తీయడానికి కూడా కాలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి, నేను తీసినప్పుడే. మా ఆయన వెళ్ళైతే నాకు ఆయనకి ఇద్దరికైతే తీసుకొని వచ్చిండు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంటికైతే వెళ్తున్నాం, తినేసినాం. అయిపోయింది ఫ్రెండ్స్, చేసంటే అప్పుడు వేసలేవు అంటలేను నేను. ఇంటికి వచ్చేసరికి అయితే 1:30 అయింది. మేము 12:20కి ఇంట్లో నుండి వెళ్ళినాం. వచ్చేసరికి 1:30 అయిపోయింది. ఈ రోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.